నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। నిలిచిపోయిన రోడ్డు పనులకు కలెక్టర్ మోక్షం। థింసా నృత్యంతో ధన్యవాదాలు తెలిపిన ఆదివాసీలు। నిధులు మంజూరైనా కేవలం అటవీ శాఖ అనుమతుల్లేవంటూ రోడ్డు పనులు ఆగిపోయాయి। తమకు మోక్షం కలగకపోవడంతో ఆ ప్రాంత గిరిజనులు వివిధ మార్గాల్లో నిరసనలు ప్రదర్శించారు। దీంతో మీడియా సైతం వివిధ కథనాలు ప్రచురించాయి। ఈ నేపథ్యంలో ఆదివాసీల ఆందోళన విన్న కలెక్టర్ దినేష్ కుమార్ ముందుకొచ్చి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు। దీంతో బురిగాం, చిన్న కునెల గిరిజనులు థింసా నృత్యంతో జిల్లా యంత్రాంగానికి ఆదివారం ధన్యవాదాలు తెలియజేశారు। అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ కొండ శిఖర గ్రామాలైన బురిగాం, చిన్న కునెల గ్రామాలతో పాటు సమీపంలోని ఎన్ఆర్పురం పంచాయతీ రాయిపాడు, సిమిడివలస, బొంగిజ, డేంజర్ వలస, పెద్దవలస తదితర 26 గ్రామాల్లో 1200 మంది గిరిజనులకు అవసరమైన రోడ్డు కోసం ఏళ్ల తరబడి జనం ఎదురు చూస్తున్నారు। చిన్న కోనెల వయా బరుగాం మీదుగా రోడ్డు ఇక్కడ చాలా కీలకమైనది। రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 2024లో సోములు తమ్మయ్య అనే వ్యక్తి కుమారుడి శవాన్ని 8 కిలోమీటర్లు మేర మోసుకుని తరలించిన ఘటన జాతీయ స్థాయిలో అందర్నీ కదిలించింది। దీంతో యంత్రాంగం కదిలొచ్చి జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 3 కోట్ల నిధుల్ని మంజూరు చేశారు। కొద్ది రోజుల్లోనే రోడ్డు పనులు మొదలెట్టారు। ఫారెస్ట్ అనుమతులు లేవంటూ అటవీశాఖ అధికారులు ఆ పనుల్ని నిలిపేశారు। దీంతో గిరిజనులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో 2 వారాల క్రితం కూడా నెత్తిపై అడ్డాకులు పెట్టుకుని అర్ధనగ్న ప్రదర్శనతో ఆందోళనకు దిగారు। ఫారెస్ట్ అనుమతుల్ని డిమాండ్ చేస్తూ డోలీలనే అంబులెన్స్గానే వాడుతున్నామంటూ నిరసన వ్యక్తం చేశారు। దీంతో ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు సైతం స్పందించి అల్లూరి కలెక్టర్తో పాటు అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్కి కూడా రోడ్డు విషయమై ప్రత్యేకంగా లేఖలు రాశారు। దీంతో స్పందించిన కలెక్టర్ దినేష్ కుమార్ ఫారెస్ట్ అనుమతులు మంజూరు చేశారు। ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున ఆదివాసీలంతా ముఖానికి రంగులు పూసుకుని థింసా నృత్యంతో ఆనందం వ్యక్తం చేశారు। దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ల తర్వాత తమ ప్రాంతానికి రోడ్డు రావడం సంతోషంగా ఉందని సోమిల అప్పలరాజు, రొంపిల్లి పంచాయతీ 10వ వార్డు సభ్యుడితో పాటు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె. గోవిందరావు కలెక్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు। రాజుకి ఎదురుకెట్టారు ఎందుకు తలలోకి వీడియో కదా మాట్లాడచ్చు వీడియో కదా। నమస్కారం సార్, మాది పూరు చిన్న కోన్ల సిమిడివలస, రాయపాడు, బొంగిజ, చెంచవలస। మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి విజయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను। మాకు రోడ్డు వచ్చింది ఎంతో సంతోషపడ్డాము। మరి సగం అయిన తర్వాత మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ చేశారు చేయొద్దని, అటువంటి మేము ఆందోళన చేసాము మాకు రోడ్డు కావాలి ఇటు వెంటనే సిద్ధిగాలంటే చాలా దగ్గరని ఆందోళన చేసాము। మా బాధలు తెలుసుకొని మీరు మేము చూసి మాకెంతో పరిమితం ఇచ్చారని కలెక్టర్ గారికి, ఎస్టీ కమిషన్ చైర్మన్కి కూడా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్। చాలా సంతోషం సార్, ఇప్పుడు మాకు పరిమితం ఇచ్చారు, చాలా ఆనందంగా ఉంటున్నాం। ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా వచ్చేమో ఆనందం గురించి బండి దగ్గర వచ్చి వీడియోలు ఫోటోలు తీసినాము, చాలా సంతోషం సార్।